బిగ్ బాస్ హౌస్‌లో గనుక చూసుకున్నట్టయితే సాటర్‌డే ఈసారి నాగార్జున ఫుల్ ఆన్ ఫైర్‌లో ఉన్నాడు. ముఖ్యంగా యష్మి విషయంలో. యష్మి చాలా దారుణంగా ప్రవర్తించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగమణి కంట విషయంలో యష్మి చాలా తప్పుడు సంచాలకుగా వ్యవహరించింది. అక్కడ 5గురు ఉన్నారు. ఇక్కడ ఇద్దరే ఉన్నారు అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడి మొత్తానికి తన ఒక పార్షియాలిటీని బయటపెట్టింది. వాటికి తోడు మొన్న జరిగిన ఎపిసోడ్‌లో సాక్స్ ఎపిసోడ్‌లో వాళ్ళ క్లాన్ సభ్యులు కాకుండా ఎవరు బయటికెళ్ళినా కూడా గట్టి గట్టిగా అరవడం, కేకలు వేయటం, డాన్సులు కట్టటం ఇవన్నీ చేయడమే కాకుండా ఒక దండుపాళ్యం బ్యాచ్ లాగా తయారైపోయిందనమాట ఇదంతా. దాంతో నాగార్జున ఏమంటాడంటే, "నువ్వు నీ ఆట, నీ గేమ్ నువ్వు ఆడు యష్మి. ముఖ్యంగా చెప్పాలి అంటే నువ్వు గనక నీ నీ పైశాచికం పక్కవాడు ఓడిపోవాలి, నేనే గెలవాలి అన్న ఆలోచన ఉంటే నేను బెట్ చేసి చెప్తున్నాను అసలు టాప్ 5 కాదు కదా! విన్నర్ అయ్యే అవకాశం 1% కూడా ఉండదు. మొత్తం అంతా తలక్రిందులైపోతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట. అంతే కాకుండా ఈ పద్ధతి నువ్వు మార్చుకోకపోతే నేనేం చెప్పక్కర్లేదు. నువ్వే ప్రేక్షకుల చేత నుంచి ఎలిమినేట్ అవ్వబడతావు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడనమాట. దానికి యష్మి చాలా డిఫెండ్ చేసుకుంటుంది గానీ ఇంకా ఆపేస్తుందనమాట దానికి సంబంధించి.